2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్నైనను, హల్లెలూయా, ఎక్కడున్నాయంట దేవుని వాగ్దానాలు? క్రీస్తు నందు, అంటే క్రీస్తులో. మరి క్రీస్తు నాకొద్దనేవాడు ఏమొద్దంటున్నాడు? వాగ్దానాలను వద్దంటున్నాడు. సత్యములో ఇమిడి ఉన్న వాగ్దానములు. హల్లెలూయా. క్రీస్తు ఏమన్నాడు? నేనే సత్యమును అన్నాడు. నేనే సత్యమును అన్నాడు కదా క్రీస్తు. సత్యములో ఏమున్నాయి? వాగ్దానాలన్నీ ఉన్నాయి. దేవుని నమ్మనికి స్తోత్రం. నాకు సత్యం వద్దు అనేవాడు ఎవ్వడికి వాగ్దానాలు ఉండవు. ఇది చాలామంది ఉన్నారు క్రైస్తవులు అని పేరు చెప్పుకునే వాళ్ళే. మృదువైన మాటలే మాతో మాట్లాడండి. పరిశుద్ధ దేవుని పేరు మా ఎదుట ఎత్తొద్దు, మాయా దర్శనాలు కనండి అని వాళ్ళు చెబుతారు. చదువుకున్నాం కదా, యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట, మనం చాలాసార్లు చదువుకున్నాం. అని భవిష్యత్ జ్ఞానులతో చెప్పువారు వాళ్ళు. సత్యమును గురించి మాకు చెప్పొద్దయ్యా, మాకొద్దు, కథలు ఏమన్నా ఉంటే చెప్పు అని వాళ్ళే చెబుతున్నారు. అది మీకు అర్థం కావటం చెప్తున్నా. వాళ్ళు అన్న మాటలు ఏంటో తెలుసా? కథలు చెప్పు, మాకు స్టోరీలు చెప్పు. మా చెవులు దురద తీరేటట్లుగా, దురద చెవులు ఉన్నాయి మాకు, ఆ దురద తీరేటట్టుగా కల్పనా వాక్యాలు చెప్పు, సత్యం చెప్పొద్దు అని అనేవారెవ్వరికి దేవుని వాగ్దానాలు లేవు. నిన్ను స్వస్థపరుస్తాననే వాగ్దానం లేదు, నిన్ను ఘనపరుస్తాననే వాగ్దానం లేదు, నిన్ను మహింపరుస్తాననే వాగ్దానం లేదు, నీకు దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరుస్తాననే వాగ్దానం లేదు. ఏ వాగ్దానం లేదు వాళ్ళకి. సత్యమును నువ్వు కాదంటే నీకు వాగ్దానాలు ఎలా వస్తాయి? వాగ్దానాలన్నీ ఎక్కడున్నాయి? చదవండి, మళ్ళీ చదవండి. దేవుని వాగ్దానములన్నీ అవి ఎన్నైనా సరే అన్నీ క్రీస్తు నందు. ఆల్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్.